అప్పుడు 1,00,000 కోట్లు 1,50,000 కోట్లు అని చెప్తే వాళ్ళు చెప్పేది వాస్తవం, మేము చెప్పేది వాస్తవం, ప్రజలందరూ రేపు గమనిస్తారు అధ్యక్ష. ఈరోజు మేము చెప్తా ఉన్నాం, హనుమాన్ నగర్ సంబంధించి ఇట్స్ నాట్ ఇన్ ద బఫర్ జోన్ అధ్యక్ష. దే ఆర్ ఎంక్రోచ్మెంట్స్ ఇన్ గవర్నమెంట్ ల్యాండ్స్ అధ్యక్ష. యాక్షన్ హ్యాస్ టు బి టేకెన్ యాజ్ పర్ లా. ఒకవేళ గిట వాళ్ళకి ఎవరికైనా ఇబ్బంది జరిగితే రీహాబిలిటేషన్ విల్ బి డన్ అధ్యక్ష. ఎవరికి కూడా నష్టం జరగకుండా వారి ఎలిజిబిలిటీ ప్రకారం తీసుకునే కార్యాచరణ తీసుకుంటాం అధ్యక్ష. అదేవిధంగా మెట్రో ఎక్స్పాన్షన్కు సంబంధించి ఈరోజు కేంద్ర ప్రభుత్వం ఏమైంది అధ్యక్ష, ఎన్ఓసి ఎల్ఎన్టీ నుంచి తీసుకోవాలని చెప్పారు. ఎల్ఎన్టీ నుంచి తీసుకున్నప్పుడే ఇంటిగ్రేషన్ చేయొచ్చు ఫేజ్ 1 అండ్ ఫేజ్ 2. ఎల్ఎన్టీ ఒప్పుకోలేదు. ఒప్పుకోకుంటే దానికి ఆల్టర్నేటివ్ ప్లాన్ చేసుకోవాలి. అక్కడి వరకు ఆగదు. ఎల్ఎన్టీ ఒప్పుకోకుంటే ఏం చేయమంటారు, అట్లనే ఉండండి, పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ విషయంలో పెరుగుతూ ఉన్న ట్రాఫిక్ రద్దీకి సంబంధించి అట్లనే ఉండండి అని వారి ఆలోచన. దానికి పరిష్కారం ఏర్పాటు చేయాలని ముఖ్యమంత్రి గారి ఆలోచన, మా ప్రభుత్వం ఆలోచన. దాని విషయంలోనే ఒక ప్రయత్నం చేసి కేంద్ర ప్రభుత్వంతోని మౌలికంగా అనుమతులు తీసుకొని మేము ఎల్ఓసి మరి పరంగా ఈరోజు రేపు మెట్రో ఎక్స్పాన్షన్ పరంగా రాష్ట్ర ప్రభుత్వమే పూర్తి స్థాయిలో అక్వైర్ చేసి పెడితే ఇచ్చే క్రమంలో ప్రభుత్వం ముందుకు వస్తుందంటే మౌలికంగా ఈరోజు కేంద్ర ప్రభుత్వం ముందుకొచ్చిన తరుణంలో ఒక కార్యాచరణ తీసుకొని ముందుకెళ్ళాము అధ్యక్ష. దాంట్లో కూడా ఎక్కడ కూడా నష్టం కాకుండా రాష్ట్ర ప్రభుత్వానికి ఈరోజు మెట్రో సంస్థకు సంబంధించిన వారి ఆస్తులకు సంబంధించి ఎక్కడ కూడా వారు చెప్పినంత వరకు దాదాపు నాకు తెలిసినంత వరకు ఇట్ మే కాస్ట్ అబౌట్ ఇప్పుడు ఎల్ఎన్టీ ఆస్తులకు సంబంధించి దాదాపు 27,000 కోట్ల రూపాయలు సంబంధించి ఈరోజు ముఖ్యమంత్రి గారు అధికారులు ఈరోజు వారికి సంబంధించి పూర్తి స్థాయిలో వారికి ఉన్న హక్కులకు సంబంధించి చాలా తక్కువ అంచనా వ్యయంతో తీసుకునే కార్యాచరణ తీసుకున్నాం అధ్యక్ష. ప్రభుత్వానికి మేలు చేసే కార్యక్రమం చేసినాం. ప్రభుత్వానికి మరి తక్కువ ధరలో మరి తీసుకొచ్చే కార్యక్రమం చేయలేదు అధ్యక్ష. ఈరోజు ఎల్ఎన్టీ వారు విత్డ్రా చేసుకునే కార్యక్రమం చేస్తామని వారంతటా వారికి వచ్చారు. వాళ్ళని బెదిరియలే అధ్యక్ష. వారి ప్రసార సాధనాల ద్వారా వారు ఏదో రాస్తూ ఉంటే అదే వారు అనుకుంటే కష్టం అధ్యక్ష. ఎవరిని బెదిరిస్తే సార్ ఎల్ఎన్టీ మెట్రో ఎవరైనా బెదిరిస్తే బెదిరిస్తారు అధ్యక్ష. బహుళజాతి కంపెనీ అధ్యక్ష, ఇట్స్ ఎ మల్టీనేషనల్ కంపెనీ. ఈరోజు వారు అనేక సందర్భాల్లో అనేక మందిని బెదిరించుంటారేమో మాకు తెలియదు. ఈరోజు మరి ఎయిర్పోర్ట్ మెట్రోకు సంబంధించి కూడా వారు అడిగిన దానికి కనెక్షన్ ప్రపోజ్డ్ ఫ్రమ్ ఫలక్నుమా టు ఎయిర్పోర్ట్ అండ్ ఎక్కడి నుంచి పాస్ అవుతుంది అధ్యక్ష, వెరీ డెన్స్లీ పాపులేటెడ్ ఏరియా గురించి. ఈరోజు రాయదుర్గ్ నుంచి ఎయిర్పోర్టు ఇవన్నీ హ్యాబిటేషన్స్ కవర్ చేయటం లేదని డెన్స్లీ పాపులేటెడ్ వేర్ పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ ఈజ్ ఎసెన్షియల్ అనే ఉద్దేశంతోనే ఈ కార్యాచరణ తీసుకున్నాం అధ్యక్ష. ఏ దురుద్దేశం లేదు. మేము ఈరోజు విశ్వనగరంగా ఈ హైదరాబాదు మొత్తం మున్సిపల్ ప్రాంతాలన్నింటిని కూడా మెరుగుపరచాలనే ఆలోచనతోనే ఈ నిర్ణయాలు తీసుకోవటం జరిగింది. కేటీఆర్ గారికి నేను మనవి చేస్తా ఉన్నాను, అపోహలు పెట్టుకోకండి, ఎవరో చెప్తే వినకుండి, మీకున్న అనుభవాలను దృష్టిలో పెట్టుకొని మరి 10 సంవత్సరాలు మీరు మంత్రిగా చేసిన మీకు అనుభవాలను కానీ మీ మంచి ఆలోచనలు మాకు ఇస్తే ఈ నగరం అభివృద్ధిలో తోడ్పాటు మీరు కూడా అవుతారు. ఎందుకంటే ప్రజలు మాకు అవకాశం ఇచ్చారు. ఆ అవకాశాన్ని ఉపయోగించుకొని మంచి చేయాలి, మార్పు తీసుకురావాలి. మార్పు కోసమే కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం వచ్చిందని ఓ కార్యాచరణ తీసుకొని ముందుకు పోతా ఉన్న తరుణంలో నేను గౌరవ స్పీకర్ గారిని కోరుతా ఉన్నాను, మరి సభ్యులు అడిగిన ప్రతి ప్రశ్నకు ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాలు మరొకసారి మీ ద్వారా తెలియజేయడం జరిగింది. డిమాండ్స్ పాస్ చేసి ఏదైతే గౌరవ సభ్యులు